శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ బీజేపీలో ఫ్లెక్సీల కలకలం చెలరేగింది. మేడ్చల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను విమర్శిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఆ ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, నీ ఏడుపే బీజేపీకి శాపం అంటూ కూడా ఆ ఫ్లెక్సీల్లో రాసింది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి అంటూ కూడా ఆ ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్ను విమర్శిస్తూ కూడా ఆ ఫ్లెక్సీలో రాసి ఉంది. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, ఓడిపోయినప్పటికీ కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వడం, మోదీ నాయకత్వంతో గెలిచి తన ఇమేజ్తో గెలిచాను అని చెప్పుకోవడం ఏ రాజకీయ నైతికత అంటూ కూడా ప్రశ్నలు సంధించారు ఈటలకు సంబంధించి. అయితే పార్టీలో బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు, ఇది ఈటల రాజేందర్ మనోగతం అన్నట్లుగా కూడా ఆ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఎంపీ అరవింద్కు వస్తున్నటువంటి ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు అనేటువంటి మాట. నేనే బీసీ నాయకుడిని అనే భ్రమ నుంచి బయటకు రా ఈటల అంటూ కూడా కామెంట్స్ చేశారు. పోస్టర్లపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలకు బీజేపీ ఎంపీలకు సఖ్యత ఉందని కూడా రామచంద్రరావు క్లారిటీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఈటల ఫ్లెక్సీలపై ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల బండి సంజయ్ మధ్య మంచి సఖ్యత ఉందని కూడా ధర్మపురి అరవింద్ అయితే చెప్తున్నారు. మరి ఈ స్థాయిలో ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? గతంలో ఈటల రాజేందర్ అంశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తను నియామకం అవుతాను అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లేకపోతే అధిష్టానం వద్ద నాకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖని ఇవ్వండి అనేటువంటి ఒక ప్రపోజల్ని కూడా ఆయన పెట్టారు. కానీ అధిష్టానం దానికి నో చెప్పింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా ఈటలను ఏకగ్రీవంగా తిరస్కరించారు. ఆయన నాయకత్వం అయితే పార్టీలో సఖ్యత ఉండదు, పార్టీ నేతలందరూ ఒక తాటి మీద ఉండేటువంటి అవకాశం ఉండదు, భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖని ఎలా అప్పగిస్తారనేటువంటి రకరకాల ఊహాగానాలు అయితే ఒకసారి వచ్చాయి. కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్లో, అదేవిధంగా సికింద్రాబాద్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు, భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని మళ్ళీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి, అదేవిధంగా 2 కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ కి, అదేవిధంగా అటు సైబరాబాద్ లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత వాళ్ళ మీద చర్య కూడా తీసుకోమని చెప్పేసి కూడా పోలీసు వారిని కోరుతాము. అది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చినటువంటి క్లారిటీ. మేమంతా ఐక్యంగానే ఉన్నాం, ఎవరో బయట వ్యక్తులు చేసినటువంటి పనిగా కూడా మేము దీన్ని భావిస్తున్నామని రామచంద్రరావు అయితే చెప్తున్నారు. మరి బయట వ్యక్తులు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈటలకు వ్యతిరేక వర్గం ఉంది అనేది వాస్తవం. ఈటలకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తుంది అనేది కూడా వాస్తవం. అయితే ఇక్కడ పర్టికులర్గా ఆ ఫ్లెక్సీలో రాసినటువంటి అంశాలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే, ఎంపీ అరవింద్కు వస్తున్నటువంటి ఆదరణ చూసి నీకు కడుపు మంట ఎందుకు, దీనికి సంబంధించి కూడా రామచంద్రరావు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎంపీలే కాదు, సీనియర్ నేతలు, అలాగే అధిష్టానం నుంచి కూడా మాకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే పార్టీ నడుస్తుంది తప్ప ఎవరు వైపు ఉండటమో కాదు, మేమందరం ఒకతాటి మీదే ఉంటాం, అందరం ఐక్యంగానే ఉంటామనేటువంటి మాట అయితే
దీనికి సంబంధించి చెప్పారు. అలాగే 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం నీకు బీజేపీ ఇచ్చింది, అయినా కానీ ఈ ఏడుపు ఎందుకు అనేటువంటి మాట. ఓడిపోయినప్పటికీ ఆ 2 చోట్ల నువ్వు ఓడిపోయినప్పటికీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ నీకు బీజేపీ ఇచ్చింది, దీనికి కూడా నువ్వు బాధపడుతున్నావా అనేటువంటి మాట. మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచాను అని అనడం ఏం రాజకీయ నైతికత? బయట వాళ్ళైతే ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉండదు. నియోజకవర్గంలోనే కొంతమంది సీనియర్ నేతలకు అనుకూలంగా ఉంటూ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వర్గం, భారతీయ జనతా పార్టీలోనే ఈటలకు ఒక వ్యతిరేక వర్గం ఉంది, వారి పనే ఇది అనేటువంటి మాట. బయట వ్యక్తులు చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి పార్టీ వారిని గుర్తించి చర్యలు తీసుకుంటుందా? దీనికి సంబంధించి ఎంపీ ఈటల అంటే మల్కాజ్గిరి అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల మీద ఈ స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? అలాగే అందులో మెన్షన్ చేసినటువంటి పాయింట్లో ఒక కీలకమైనటువంటి అంశం, బీసీ నాయకులు ఎదుగుతుంటే నీకు అసహనం ఎందుకు? పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భగ్గపడ్డ తర్వాత బీసీ నాయకుల గురించి ఆయన ఏదో మాట్లాడారనేటువంటి కోణంలో పార్టీలో ఒక చర్చ జరిగింది. ఇతర బీసీ నాయకులు ఎదుగుతుంటే ఈటల ఓర్వరు అని రకరకాల విమర్శలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. నేనే బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమ నుంచి బయటకు రా. మరి ఈటల రాజేందర్ నేనే భారతీయ జనతా పార్టీలో అతి గొప్ప బీసీ నాయకుడిని అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. ఆ భ్రమలోంచి బయటికి రావాలి. ఇతర బీసీ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పగలిగినటువంటి బీసీ నాయకులు తెలంగాణ బీజేపీ శాఖలో ఉన్నారు అనేటువంటి మాట. మరి ఫ్లెక్సీలు ఎవరు పెట్టుంటారు? ఏది ఏమైనప్పటికీ కూడా గతం నుంచి వస్తున్నటువంటి విమర్శలు, పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, అప్పుడప్పుడు గుప్పుమంటున్నటువంటి పుకార్లన్నీ కలిపి కూడా ఈ ఫ్లెక్సీలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదనేటువంటి ఒక ఏడుపు అనేటువంటి మాట, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదనేటువంటి బాధ, ఈ అంశాలు, అలాగే కేంద్ర మంత్రి పదవి రాలేదనేటువంటి ఏడుపు, ఈ 3 అంశాలని ఫ్లెక్సీలో మొదటగా ప్రస్తావించినటువంటి అంశం ఉంది. సరే, ఏ ఎంపీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా సరే కీలకంగా వ్యవహరించాలి అనుకోవడం తప్పు కాదు. అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించడం తప్పు కాదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఒక మంత్రిని కేబినెట్ నుంచి తీసి పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు అని అంటే వారి వంతు వారు ప్రయత్నాలు చేసుకోవటం తప్పు కానే కాదు అని ఒక వర్గం చెప్తూ ఉంటే, వీటన్నిటినీ ఆశించారు, భగ్గపడ్డారు కాబట్టే ఈ స్థాయిలో ఉంది. ఇప్పటికైనా సరే మీరు మీ ఏడుపు అనేది మంచిది కాదు, మీరు కామ్గా ఉండండి, లేకపోతే న్యూట్రల్గా ఉండండి, పార్టీ కోసం కష్టపడండి అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ ఫ్లెక్సీ అనంతరం, లేకపోతే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ ఫ్లెక్సీ రూపంలో దర్శనమిచ్చాయా? భారతీయ జనతా పార్టీలో ఈ చర్చ జరుగుతుంది. మరి ఇది అధిష్టానం దృష్టికి వెళ్ళిన తర్వాత ఈటలతో నిజంగానే పిలిపించి మాట్లాడతారా? ఈటల మనోగతం ఇదేనా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో అనేది.